श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। श्रीमते आदिवंश षडकोपविधीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मीनरसिंहदेवपादः सेवक श्रीवंश षडकोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंश षडकोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। నమస్తే. పోయిన వీడియోలో స్వామి కూరత్తాళ్వానుడు శ్రీస్తవం ఆ శ్లోకం చెప్పేసి అర్థం నెక్స్ట్ వీడియో చెప్తానని చెప్పాను కదా. ఆ శ్లోకం చదివి మనం అర్థం చూసుకుపోతున్నాం. ఇప్పుడు ఎలా ఇక్కడ ప్రకృతి మండలంలో ఉన్న దేవతలందరూ శ్రీ మహాలక్ష్మికి కైంగిరం చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అది కాంటెక్స్ట్. లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాశి నాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. నేను అమ్మవారి పాదాల విందులో శరణాగతి చేస్తున్నాను. ఏ అమ్మవారికి అంటే ఈ లోహంలో మట్టికి, చెట్టుకి, బృహస్పతికి మనకి తేడా ఎలా తెలుస్తుంది? మన జ్ఞానంతో. ఇది మట్టి, ఇది చెట్టులు, ఇది బృహస్పతి దేవతలు. అలాంటి డిఫరెన్స్ మన జ్ఞానంతో వస్తుంది కదా. ఆ జ్ఞానం ఎవరి అనుగ్రహంతో వస్తుంది చెప్పబడుతుంది? సరస్వతి. జ్ఞానము ఎవరు అనుగ్రహంతో వస్తుంది అని చెప్పబడింది సరస్వతి. ఆ సరస్వతి ఏ చేస్తుంది అంటే అమ్మవారోడ భక్తుడు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ సరస్వతి సేవ చేస్తుంది అని చెప్తున్నారు. ఎవరి అనుగ్రహం వల్ల మనకి అన్నీ తెలిసిపోతుంది అని చెప్పబడుతుందో ఆ సరస్వతి దేవి అమ్మవారుడ భక్తుడికి సేవ చేస్తున్నారు. యదీయ దాస్యం చేస్తున్నారు దేవభక్తుడికి. సో ఎవరోడ కృపాకటాక్షం మనకు ఉండే ఆ అమ్మవారు కృపాకటాక్షం మనకు ఉందంటే సరస్వతి మనకి సేవ చేస్తుంటారు. అదేవిధంగా బ్రహ్మపురాణంలో పద్మయోనిరితం ప్రాప్య పఠన్ స్తోత్రం తతఃపరం దివ్యం చాట్యగుణైర్షత్వర్యం తత్ప్రసాదాచ్చ లబ్ధవాన్. అంటే బ్రహ్మదేవుడు ఈ స్తోత్రం చెప్పేసి అమ్మవారి అనుగ్రహం వల్ల అన్ని ముఖ్యమైన 8 సిద్ధి, అష్టసిద్ధి చెప్తున్నాం కదా, అష్టసిద్ధి ఆయనకి దొరికింది. బ్రహ్మదేవుడికి అమ్మవారుడి కృప వల్ల అష్టసిద్ధియం సృష్టి చేయడానికి శక్తియం దొరికింది. అంటే అదేవిధంగా బ్రహ్మాదీనాం యదా యత్తం వైభవం యస్య సా స్వయం తస్య కైముత్య నిర్ధార్యమీశ్వరత్వం శ్రియపదే. అంటే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు వాళ్ళందరూ వైభవం ఉంది కదా, వారందరికి ఎవరి ఆధారం? శ్రీ మహావిష్ణు ఆధారం. పరబ్రహ్మమాన శ్రీ మహానారాయణ శ్రీమన్నారాయణ ఆధారం కదా. ఆ నారాయణ ఎవరు అంటే శ్రియపది. వీడు పురుషశుద్ధం ఉంది కదా, వేదభాగం పురుషశుద్ధం చూస్తే పూర పురుషగా 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 పురుషగాను పేరు చెప్పలేకుండా వెறுం కారణ పేరు మాత్రం చెప్తే వస్తుంది. పురుషగా అంటే కామన్ నేమ్, పురుష అంటే కామన్ నేమ్, శ్రీమన్నారాయణ ఈజ్ ఎ స్పెసిఫిక్ నేమ్. కానీ అది చూస్తే పురుషుద్ధం పూర్తిగా చూడండి, నారాయణ శబ్దం రాదు. అంటే పురుషగా ఎవరు? మనకి పురుషగా అంటే ఎవరు తెలియదు కదా. వేదం ఏం చెప్పింది? అన్ని పురుష పేరు చెప్పేసి లాస్ట్గా నేను చెప్పిన పురుషుని ఎవరు ఇప్పుడు చెప్తున్నా అంటే లాస్ట్ రిక్లో హ్రీచ్చతే లక్ష్మీ చపత్న్యో, ఎవరికి భూమాది హ్రీచ్చ అంటే భూమా, హ్రీచ్చ లక్ష్మీచ్చ, அதாவது லக்ஷ்மியும் భూదేవి ఎవరికి భార్యయో ఆయనే పరబ్రహ్మడు.
అప్పుడు స్వామివారికి చెప్పాలంటే డైరెక్ట్గా పేరు చెప్పలేవు వేదం. హ్రీచ్చతే లక్ష్మీచ్చ పత్న్యౌ, దీంట్లో రెండవ చకారం ఉంది కదా, హ్రీచ్చతే లక్ష్మీచ్చ, రెండు చకారం ఉంది, నీలాదేవి. హ్రీచ్చ అంటే భూమి, లక్ష్మీ అంటే మహాలక్ష్మి, నీలాదేవి ఉన్నారు కదా, అంటే చకారం ఉంది కదా, అది నీలాదేవి. శ్రీభూమి నీలావోడ పతి ఎవరో ఆయనే ఇంతవరకు నేను చెప్పిన పురుషుడు. అది పురుషుత్వంలో పురుషన్న పరమాత్మ చెప్తుంది. అదంటే వాట్ ఇస్ ద కన్క్లూషన్? ఆ శ్రీభూమి నీలాకి ఎవరు పదియో ఆయనే పురుషుడు, ఆయనే పరమాత్ముడు అని చెప్తుంది వేడం. సో శ్రియపదియాన సర్వేశ్వరుడ వైభవం చెయ్యిలో ఒక పదార్థం ఉందంటే అది దాన్ని నిర్ణయం చేయడానికి ఇంకొక విషయం నాకు అవసరం లేదు. నా చేయిలో ఒక బాల్ ఉందంటే ఇది బాల్ను నాకు కడపడానికి పక్క నేను ఒక వారు చెప్పడం అవసరం లేదు. ఇది కైముద జ్ఞానం అని పేరు. ఇది ఎంత ఈజీగా మనకు తెలిసిపోతుంది కదా. శ్రియపదియోడ వైభవం ఆయన శ్రియపదిపా, ఇది ఒక్క మాట చాలు చెప్తుంది. ఇది శ్రీమన్నారాయణకి వైభవం చెప్పాలంటే వేరే ఏం అవసరం లేదు. ఆయన శ్రియపది ఆయన వైభవం ఉంది చాలు, అదే ఈ మాటలకు అర్థం. ఇలాంటి చెప్పబోయిన విషయము. అదేవిధంగా స్వామి దేశికన్ తన్నుடைய శ్రీస్తుతి అమ్మవారు మహాలక్ష్మి గురించిన స్తోత్ర గ్రంథంలో 12వ శ్లోకం. ఆసంసారం విజదమఖిలం వాంగ్మయం యద్విభూతి యద్భ్రూభంగాత్ కుచితమనుష కింకరో మేరుధన్వా యస్యామునిత్యం నయనశతకై రేఖలక్ష్యో మహేంద్ర బద్మేధాసాం ప్రణితి సరౌ పావడేశ్వత్వదీయై. అంటే ఈ లోకంలో ఉన్న అన్ని జ్ఞానంకి అధిపతి దేవత, అధిష్టాన దేవత సరస్వతి చెప్తున్నాం కదా. అది వారు ఎవరు? సరస్వతి బ్రహ్మదేవుని భార్య. అదేవిధంగా పార్వతీదేవియోడ ఐబ్రో పురువ చూసుకొని దాంట్లో ప్రేమంతో ఎవరున్నారు? రుద్రుడు ఉన్నారు. పార్వతి పైన ప్రేమంతో ఉన్నారు. ఆమె తన పూర్వంతో ఏం చెప్తుందో అది చేసుకున్నారు. ఇంద్రాణి ఏం చెప్తుందో అది వినడానికి తన 1000 అక్షలు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఇంద్రుడు. ఇలా ఈ అమ్మవారికి అందరికీ తన భర్త పైన ఇంత అధికారం రావడానికి ఎదు రీజన్ అంటే అమ్మా శ్రీ మహాలక్ష్మి మీ కృపా కటాక్షము. వాళ్ళ భర్తకి వైభవము, భర్త పైన ఈ అమ్మవారికి అధికారము ఎలా వచ్చిందంటే అమ్మ మీకున్న మీరుడ కృపా కటాక్షమం అంటే మీ పూర్తిగా కటాక్షం చేయడానికి అవసరం లేవు. మీ దీక్ష నుంచి లవలేశం పడింది కాబట్టి వాళ్ళకి ఇంత వైభవం దొరికిద్ది అని శ్రీశృతిలో స్వామివారు చెప్తున్నారు. అలాంటి ఇప్పుడు ఇదంత వైభవం అని చెప్తున్నాం కదా అమ్మవారికి. స్తోత్రం అంటే అలా ఒక 2 వగ ఉంది. లేకున్న విషయంలో చెప్పేసి స్తోత్రం చేయడం ఒక వగ. ఒక వైభవమే లేకున్న వారు కూడా ఆయనకు అన్నీ ఉన్నాయి చెప్పవచ్చు. ఇంకొకటి ఉన్నవారిగా చెప్పవచ్చు. ఇప్పుడు మహాలక్ష్మి మనం చెప్పిన ఎంత వైభవం చెప్తున్నాం కదా, ఇదన్నీ సత్యమా లేకపోతే స్తుతి చెయ్యాలి. మనకేదో కావాలంటే వాళ్ళు ఐస్ పెట్టినాం కదా, అలాంటి ఐస్ పెట్టిన స్తుతి అంటే ఇదన్నీ సత్యమును చెప్తున్నారు లాస్ట్లో. ఎలా అంటే శ్రీరిత్యేవచ నామతే, అమ్మవారికి ముఖ్యమైన ఒక తిరునామం శ్రీహి, ఏకాక్షర నామం. అది ఆ ఏకాక్షర నామంతోడ వైభవం చెప్పడానికి ఈ ఆయుష్ సరిపోదు. ఆ శ్రీ అప్పుడింగ్கிறதுకి ధాతు ఏంటంటే శ్రీం సేవాయాం, అదా ధాతు అంటే రూట్ వర్డ్. అంటే ఈ లోకంలో ఈ శ్రీశుద్ధిలో ఏం చెప్పింది? శ్రియం లోకే దేవ జుట్టామి, లోకమంతుడు శ్రీదేవికి కైగిన చేస్తుంది అని చెప్తున్నాం కదా. ఆ శ్రీ శబ్దదికి మన పూర్వాచార్యులు అందరూ 6 విధమైన అర్థం చెప్తున్నారు. అది ఒక పాసురంలో స్వామి దేశికన్ ద్వయచురుక్కుని ఒక ప్రబంధం, స్వామి దేశికన్ ప్రబంధం అనుగ్రహం చేసిన 18 ప్రబంధం ఉంది. దాంట్లో ఒకటి ద్వయచురుక్కు, ద్వయ మహామంత్రంతోడ అర్థ సంక్రమం. అది దాంట్లో அரி உரு ஆனவை தன்னை அடைந்திட தான் அடைந்து வெறுவுரை கேட்டவை கேட்பித்து அகற்றும் வினை விளக்கி இரு தலை அன்புதனால்
எமை இன்னடி சேர்ந்தருளும் திரு உடனே திகழ்வார் సెరిందార్ ఎంగల్ చిందయులే. దీంట్లో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఈ ప్రకటనకు కావాల్సినది ఫస్ట్ ఉన్నది. శ్రీయ అంటే శ్రీయతే, అందరూ వచ్చి అమ్మవారి పాదార విందంలో శరణాగతి చేస్తున్నారు, కైంకర్యం చేస్తున్నారు, ఆశ్రయించున్నారు అని అర్థం. ఇది ఎక్కడ ఉంది అంటే అదే శ్రీసూక్తంలో 9 మంత్రము, అందరికీ తెలిసిన మంత్రము. గంధద్వారాధురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహో భక్వయే శ్రియం. ఇది శ్రీదేవి మహాలక్ష్మిയുടെ ఆహ్వాన మంత్రం. అమ్మా రామ, నువ్వు ఎలా ఉన్నారంటే అందరికీ కీర్తి ఇస్తున్నారు. ఈ లోకంలో ఎవరు దుష్టుడు ఉన్నారో వాళ్ళు మీ దగ్గర కూడా రావడానికి కుదరదు, ఎప్పుడు సమృద్ధితో ఉంటారు. ఈ లోకమంతరికి ఈశ్వరి నువ్వు, ఈశ్వరీహం సర్వభూతానాం, లోకములో అన్ని భూతాలకి అన్ని వారికి నువ్వే ఈశ్వరి. ఈశ్వరి నియంత, నువ్వే తలైవి, నువ్వే హెడ్డమ్మా. నా దగ్గర రామా తాంహోభక్వయే శ్రియం. అమ్మా రామ, అప్పుడు కూడా ఏ మాటలు చెప్తుంది, ఏ వర్డ్, ఏ పేరు చెప్తుంది చూడండి. శ్రియం ఒక్క అక్షరం. అమ్మవారికి 10,000 అక్షరం ఉள்ள మంత్ర పేరు కూడా ఉంది. స్వామి భాషగారు చెప్తున్నారు, శ్రీహీన ఒక్క అక్షరనామాకే నాకు అర్థం చెప్పడానికి జన్మం సరిపోదు, 10,000 అక్షరం ఉన్న నామాన్ని నేను ఎప్పుడు చెప్తాను, అది సాధ్యమే కాదని చెప్తున్నారు. అలాంటి విషయంలో ఇంకా నీలాశుద్ధంలో అశేషాణం జగదః విష్ణుపత్ని, జగదన్నికి ఈశ్వరి. ఏషాణం ఈశ్వరి నువ్వు, జగదః విష్ణుపత్ని. నువ్వు ఇది ఎలా వచ్చింది? విష్ణుపత్ని కాబట్టి వచ్చింది. ఇలాంటి స్వరూప చేతనాచతనేతలతోడ స్వరూపం, స్థితి, ప్రవృత్తి అన్నీ అమ్మవారి పాదార విందంలో ఆశ్రయించే వారికి అన్నీ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇది ఇంకా శ్రీ నామం గురించి పైన అర్థం తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు ఈ తర్వాత విష్ణు సహస్రనామతోడ వ్యాఖ్యానం మనం వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నాము. దాంట్లో ఈ శ్రీనామం వస్తున్నప్పుడు దాని గురించి డీటెయిల్గా చెప్తున్నాము. దాంట్లో మంచిగా మనం ఇంకా అనుభవం చేయవచ్చు. నెక్స్ట్ భగవతి, స్వామివారు మనమందరూ భగవాన్ అని చెప్తున్నాం. ఎలా, ఎందుకు అంటే విష్ణు పురాణంలో మైత్రేయ భగవత్ శబ్ద సర్వకారణ కారణే జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజసాం శేషతః ఏవమేష మహాశబ్దో మైత్రేయ భగవానితి పరబ్రహ్మభూతస్య వాసుదేవస్య నాన్యకః తత్ర పూజ్యపదార్థోక్తి పరిభాషా సమన్వితః సప్తోయం నోపచారేణ త్వన్యత్ర వ్యభిచారతాః. ఈ మైత్రేయ పరాశరోడ శిష్యులు మైత్రేయుడు. అది విష్ణు పురాణమే ఇట్స్ కాన్వర్సేషన్. మైత్రేయుడికి పరాశర మహర్షికి మధ్యలో జరిగిన ఒక ఉరయాడు, ఒక కాన్వర్సేషన్, ఒక మాట్లాడది. ఈ మైత్రేయ భగవత్ శబ్దం, భగవాన్ శబ్దం అది మహాశబ్దం. అది పరబ్రహ్మమాన శ్రీమన్నారాయణ వాసుదేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే ఆయనకే, నేను ముందుకే చెప్పాను, అమ్మవారికి జ్ఞానశక్తి ఆది బలైశ్వర్య అన్నీ ఉందని. ఇక్కడ భగవత్ శబ్దం ఎలా స్వామివారికి వచ్చిందంటే స్వామివారికి జ్ఞానం, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజసాంశ శేషతః, దాన్ని స్వామివారికి శేషుడుగా ఉన్నారు. స్వామివారికి అన్ని గుణాలు, ఈ 6 ముఖ్యమైన డివైన్ క్వాలిటీస్ ఉంది. అందుకంటే వాసుదేవనాన పరబ్రహ్మం భగవాన్ అని కనపడుతుంది, చెప్పబడుతుంది. ఇది ఈ శబ్దం మహాశబ్దం భగవాన్ వాసుదేవన్ కాబట్టి వేరే ఎవరికూ లేదు. ఒకవేళ వేరే ఎవరినే మనం చెప్పినా కూడా అది ఉపచారానికి చెప్పినా కానీ నిజంతో సత్యంతో మాటలు కాదు. వాల్మీకి భగవాన్, శుకబ్రహ్మం, శుక భగవాన్ మనం చెప్తున్నాం కదా. ఇదన్నీ వాళ్ళపైన ఉన్న మర్యాదకి వేదవ్యాస భగవాన్, వ్యాస భగవాన్ చెప్తున్నాం. ఇదన్నీ ఆ స్వామివారి పైన ఉన్న మర్యాదకి చెప్తున్నాం కానీ వాళ్ళు భగవంతుడు కాదు. భగవాన్ అంటే స్వామివారు ఒక్కనే.
అందుకంటే ఈ భగవత్ శబ్దం స్వామివారు మాత్రమే ఉంది అని చెప్తున్నారు. అదే అమ్మవారు ఎలా ఉన్నారు, అమ్మవారు భగవతి చెప్పొచ్చానే, అమ్మవారు ఎలా ఉన్నారు? తుల్యశీల వయోవృద్ధాం తుల్య అభిజన లక్షణం రాఘవోర్గతి వైదేహీం తన్సయ్యం వచిదేక్షణ. అమ్మవారు స్వామివారికి ఉన్న అన్ని వైభవము, అన్ని గుణాలు అన్ని అమ్మవారికి ఉంది కదా. సో అమ్మవారు భగవతి అని పిలుస్తున్నారు ఇక్కడ. ఇదే ఇంకా ఈ శబ్దంలో ఇంకా విషయం ఏంటంటే, ఒక విషయం మనం తెలుసుకోవాలి. విష్ణు పురాణంలో ఎక్కడ స్వామివారు చెప్పబడిన ప్లేస్లో ఇది వివిధ మహజస్య యస్య రూపం ప్రకృతి పరాత్మమయం సనాతనస్య ప్రతిష్టదు భగవానేష పుంసాం హరిరభజన్ మజరాధికాంశ సిద్ధిం. ఎవరు మోక్షం ఇస్తున్నారో, ఎవరికి జన్మ లేవు, పుట్టిన విషయం లేవు, ఎవరు సనాతనుడు పాత నుంచి ఉన్నారో అయినదే భగవాన్ శ్రీమన్నారాయణుడు అని చెప్తుంది. ఇది ఇంకొకటి, ఎవరికి ఆపత్తు వస్తుందో, స్వామి నాకు ఆపత్తు వస్తుంది అంటే ఏం చేయాలి? అప్పుడు మహత్యాపది సంప్రాప్తే స్మర్థవ్యో భగవాన్ హరిహి. ఆపత్తు ఉన్న సమయంలో హరిహీనని స్మరణ చేయండి, మీ ఆపత్తు పోతుంది. ఇది కూడా ఇంకొక విషయం. భారతంలో సభాపర్వంలో అయోధ్యో అప్రమేయచ్చ యస్తు కామ శరీరధృత్ మోదతే భగవాన్ భూధైర్ బాల కిరీట నఖైరివ ఏవ పడాధవన్. అంటే స్వామివారు ఇది చెయ్యి అది చేయని చెప్పడానికి ఎవరు లేదు. ఆయన అందరికి పెద్ద పైన ఉన్నారు, ఆయన చెప్పడానికి ఎవరు లేదు చెప్తూ కదా. కానీ పరత్వమా చూస్తున్నాం కదా, కొంచెం సౌలభ్యం వెళ్ళాలి. ఎవరు ఆయనకి ఇది చెయ్యదని చెప్పడానికి లేదు చెప్తున్నాం కదా. అదే స్వామి రాముడుగా పుట్టినప్పుడు సాధారణ విశ్వామిత్రుడు ఋషి అనగానే ఆయన కూడా జీవాత్మ కదా. ఆయన తాడగై చూసి, రామా ఈ తాడగని చంపడం చెయ్యి కిల్ చెప్పారు. రాముడు ఫస్ట్ అడిగిన ఇది నేను చేసిన ఫస్ట్ యుద్ధం, ఇది కన్ని యుద్ధం. రాముడు చేసే ఫస్ట్ యుద్ధం కదా అది. పాఠశాల నుంచి బయటకు వచ్చిన ఫస్ట్ యుద్ధం అది. ఒక స్త్రీని సంహరణ చెయ్యాలా? రాముడు ఆలోచన చేసి అడిగారు, రామ నేను చెప్పినా చెయ్యి. సో విశ్వామిత్ర చెప్తారు, రాముడు చేశారు. నెక్స్ట్ ద్వాపరయుగంలో విశ్వామిత్రుడు భక్తుడు ఋషి అహంవేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం చెప్పినవాడు. నాకు రాముడు వైభవం గురించి తెలుసు, దశదానుకు తెలియదు అని చెప్పిన భక్తి ఉన్నవాడు, ఋషివాడు, బ్రహ్మ ఋషి. కానీ అర్జునుడు నిత్య బ్రహ్మచారి, ఇలాంటి ఋషి కూడా కాదు. ఆయన పైన కూర్చొని కృష్ణుడు కింద కూర్చొని, ఇంకా ఏంటంటే అర్జునుడు కాలు విత్ స్లిప్పర్ స్వామివాడు ముదుగు పైన ఉంది, ఇక్కడ ఉంది అర్జునుడు కాలు. ఆయన రథి, ఈయన సారథి కదా, పెట్టుకొని అర్జునుడు చెప్పలేవు ఇక్కడ వెళ్ళు అక్కడ వెళ్ళని. మన పూర్వాచార్య చెప్తున్నారు, పూర్వం నెరిత్త ఇడత్తిల్ తేరే నడాతి. అర్జునుడు ఐబ్రో పూర్వం ఇది ఉంది కదా, అది ఇక్కడ ఇలా చూస్తే అక్కడ పోతున్నారంట, తప్పకుండా చూస్తారంటే అక్కడ పోతున్నారంట. అర్జునుడు చెప్పలేకున్నా ఆయన రథి, ఆయనకి నేను సర్వీస్ చెయ్యాలి అని చెప్తూ ఉన్నారు. ఆయన పూర్వం రాత్రి రథ తీసుకోవాలంటే అంత ఈజీ కాదు, అది అంత దూరం చెప్తున్నారు. ఇది ఒక పక్క పెట్టండి. స్వామివారు 2 దివ్యదేశం, గొప్ప దివ్యదేశం పెట్టుకున్నారు. కానీ అది 2 దివ్యదేశం ఉన్న స్వామివారు ఒక పేరు ఇంగ్లీష్లో చెప్తే నార్మల్ అని పేరు. ఒక స్వామివారి పేరు డ్రైవర్, ఇంకొక స్వామివారి పేరు మెసెంజర్. పెద్ద దివ్యదేశం. తిరువల్లికేణిలో పార్థసారథిగా ఉన్నారు. పార్థసారథి అంటే పార్థుడుకు అర్జునుడుకు డ్రైవర్. ఇంకొకటి కాంచీపురంలో, కాంచీపురం నుంచి శ్రీకాంబర గుడికి పోకు ముందుకు ఒక పెద్ద దివ్యదేశం ఉంది.
తిరుప్పాడకం దివదేశం పేరు. అక్కడ పాండవ తూదన్గా ఉన్నారు. 25 ఫీట్ స్వామి అడి స్వామి కూర్చోన్నారు శ్రీకృష్ణులో. పాండవ దూదన్ 2 దివదేశం పెట్టుకున్నారు. 2 దివదేశాలకు ఆళ్వా దగ్గర నుంచి పాసురం తీసుకున్నారు. చేసిన పని పెద్ద పని కాదు. ఒకటి డ్రైవరు, ఇంకొకటి మెసెంజర్. ఇది ఒక్క దూతన వెళ్ళడం అంత ఈజీ కాదు. దూతన పోవాలంటే ఆయన యజమానుడు పేరు ఒక పలహలో ఇక్కడ పెట్టుకొని, నేను ఈ యజమానుకి దూదుడు ఇలా పలగ పెట్టుకొని వేసుకొని పోవాలి. ఎవరు పోతున్నారు? సర్వలోక మహేశ్వరుని పోతున్నారు. ఎక్కడ పోతున్నారు? దుర్యోధనకి. ఎలా పోతున్నారు? ఇలా వేసుకొని తార తప్పడం పెట్టుకుని పోయాడు. నేను దూదురు, నేను ధర్మపుత్రుడికి దూదుగా వచ్చినా, ధర్మపుత్రి తార తప్పటి పెట్టుకొని ఇది సౌండ్ చేసుకొని ఊరందరికీ రోడ్డు మీద నడవి అక్కడే వెళ్ళాడు. ఎవరు పోయినారు? అంత దూరం పోయినారు. అంత దూరం ఉన్న స్వామిదా మన స్వామి. ఇదిలో ఇంతవరకు స్వామి సౌలభ్యం చెప్పారు కదా, ఆయన ఎంత చమత్కారమో ఒక పని చేస్తా అని చెప్తున్నాం. ఐఎమ్ గివింగ్ ఇస్ ప్రూఫ్ ఫర్ ఇంటెలిజెన్స్, ఎక్సలెన్సీ. ఫస్ట్ రాముడుగా ట్రై చేస్తారు. హనుమన ఇక్కడి నుంచి సీత పంపిస్తారు కదా. హనుమంతుడు లోకమన్నీ ప్రసిద్ధి అయిపోయాడు. ఎందుకు? ఎలా? రామదూతుడు ప్రసిద్ధి అయిపోయాడు. స్వామి చూశారు, ఈ దూతుడు ఈయన ప్రసిద్ధి అయిపోయారు. ఆ ప్రసిద్ధిని మనకు కావాలి. ఓకే, నెక్స్ట్ అవతారంలో మన పాండవ దూతను. ఇప్పుడు ఆ పేరు ఎస్టాబ్లిష్ అయ్యేది కదా, నేను పాండవ దూతను, నేను కూడా దూతన వెళ్ళాం కదా. అలాంటి ఆ పేరు మనకు కావాలి. ఇది నేను చెప్పలే, తిరుమంగయాழ்వార్ తన పాసురంలో తిరుయవ్వుళ్ళను దివదేశం, కాంచీపురం చెన్నై నుంచి షోలింగపురం పోయేందుకు తిరుయవ్వుళ్ళు పెద్ద దివదేశం, మన అహోబిలమణ ఆధీనంలో దివదేశం. అక్కడ ఉన్న ప్రధాన స్వామివారు వీరరాఘవన్, శయనంలో ఉన్న స్వామివారు. ఎవరికి రోగం ఉంది, దేహంలో రోగం ఉన్నవారు అక్కడ వెళ్ళి ఆ పుష్కరుల రుద్ర పుష్కర అనే పేరు, అక్కడ బెల్లం ఇది చేస్తే రోగం పోతుంది శాస్త్రం ఉంది. వైద్య వీరరాఘవన్ స్వామివారి పేరు. ఆయనకున్న పాసురంలో చెప్తున్నారు, మున్నోర్ తూదు వానరத்தின் வாயில் முழிந்து அரக்கர் மன்னூர் தன்னை வாழினால் మానమునిందు అరక్కర్ పిన్నూర్ తన్నై. అంటే మున్నోర్ తూదు, ముందు అవతారంలో నేను హనుమంతుడిని దూదురా పంపినాను కదా, ఇవాళ అది కాదు, నేను దూదురా పోవాలి, ఆ పేరు నాకు రావాలి. లోకంలో ప్రసిద్ధిగా ఏముందో అన్ని కృష్ణుడు కావాలి. సో నేను తీసుకున్న ఆ పేరు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా ఆయన రామచంద్రుడు, నేను కూడా పాండవ దూదురు, ఈ ఆల్సో హ్యావ్ ద వర్డ్ నస్ చెప్పడానికి చెప్తున్నారు. అందరూ సమీక్షండి, నేను రామపక్షపాది. ఇదే వృద్ధాంతము పరాశర భట్టర్, ఆయన కూడా అడిగే నాకు పరాశర భట్టు రామపక్షపాది ఆయన దగ్గర అడిగారు, నువ్వు రాముడు సౌలభ్యం సింప్లిసిటీ చెప్తున్నావు కదా, నా కృష్ణుడు చూడండి పలహ వేసుకొని పాండవ దూతన వెళ్ళారు, నువ్వు రామ వెళ్ళారా అని అడిగారు. పరాశర భట్టు అడిగిన సమాధానం ఎప్పుడు ఆయన శైలియే డిఫరెంట్. ఆయన చెప్పేది కదా, మీ కన్నడు కృష్ణ ఒక యాదవుడు, ఈజీగా అద్దరికి దొరికారు, వేస్తారు, ఆయన పోయారు. నా రాముడు చక్రవర్తి కదా, ఒకవేళ ఎవరో వచ్చేసి రామా ఇది వేసుకొని నా దూతుడా నువ్వు వెళ్ళాలి అని ఎవరో అడిగితే తప్పకుండా నా రాముడు కూడా పోతారు. కానీ ఆయన చక్రవర్తిగా ఉండు కాబట్టి ఆయన దగ్గర ఎవరు పోవడానికి కుదరలేవు. కృష్ణుడు దొరికేది వీరికి అగిపోయారు. ఇక్కడ రాముడు చక్రవర్తి కాబట్టి అలాంటి చేయడానికి ఎవరికి బలం లేదు అని చెప్తున్నారు. ఇది విషయం ఏంటంటే ఇంట్లో నియోజ్య అని ఉంది, నియమం. ఆ నియోజ్యం అంటే ఎవరు ఆయన నియమం చేయడానికి లేవు. అలాంటి ఉన్న స్వామివారు అప్రమేయచ్చ, ఆయన కూడా వైభవం ఎలా ఉందంటే అప్రమేయం, అన్కంట్రోలబుల్గా ఉన్న స్వామివారు ఏం చేస్తున్నారు అంటే అది ఇంకా స్వారస్యం. బాల భూదయ్య భగవాన్ స్వామివారి భగవంతుడు భూదైర్ బాల కిరీడ లకైరివహ అంటే ఈ ప్రకృతి మండలం లీలా విభూతి అన్ని భూతం ఉన్న వాళ్ళందరినీ
ఒక చిన్న పిల్లలు బొమ్మలు పెట్టుకొని ఆడుతున్నారు కదా, అలాంటి ఆడుతుండి సృష్టి సంహారం చేస్తున్నారంట. బాలక్రీడ చిన్న పిల్లలు బీచ్కి పోతున్నారంటే అది ఒక చిన్న మట్టి పెట్టుకొని ఒక పెద్దగా ప్యాలెస్ లాగా కడతారు. ఇంటికి పోవడంటే ఎవరు చేస్తారో ఆ పిల్లలే అది ధ్వంసం చేసుకొని పోతున్నారు కదా. స్వామి అదేదా బాలక్రీడనగా ఒక చిన్న బాలకుడు ఎలా చేస్తారంటే అలా చేస్తున్నారు అని ఉంది. ఇలా ఇదే నాచ్యార్ తిరుముడి నవరాత్రి ఆండాళమ్మ నాచ్యార్ గురించి తప్పకుండా మనం చెప్పాలి. ఆమె చెప్పిన భాషలంలో నాట్టై పడయన్ రయన్ முதலா தந்த நளிர்மா மலருந்தி வீட்டை பண்ணி విలయాడం విమలన్ తన్నై కండీరే. అంటే స్వామివారు ఈ ప్రపంచముల సృష్టిదన్నీ ఒక బొమ్మలు విளையாటక ఒక ఆటమాడక చేసి సృష్టి చేస్తారు, సంహారం చేస్తారు. ఇలాంటి చెప్తే తప్పు కదా, పాపం వస్తుందా స్వామివారికి అంటే నెక్స్ట్ వర్డే అమ్మవారు పెట్టింది విమలన్. మలమే లేదు స్వామికి. ఇలాంటి చేసిన దానికి స్వామివారికి పాపం కానీ కర్మ కానీ రాదు అని చెప్తున్నారు. ఇదివరకు భగవాన్ ఎందుకు స్వామివారు చెప్పుకున్నా చెప్పు కదా. ఇప్పుడు లక్ష్మీతంత్రంలో అమ్మవారు స్వయంత తన నోరుతో తనకున్న పేరన్నీ చెప్తుంది. ఆ పేరు వింటే డెఫినెట్లీ మీరందరూ షాక్ అయిపోతారు. లక్ష్మీతంత్రంలో 40 శ్లోకం 48 శ్లోకము. ఫస్ట్ నేమం భద్రకాళి తథా భద్ర కాళీ దుర్గా మహేశ్వరి త్రిగుణ భగవత్ పత్ని తథా భగవతీ పరా పూర్ణ షాట్కుణ్య రూపవాత్ స అహం భగవతీ స్మృత భగవత్ యజ్ఞ సంయోగాత్ పత్ని భగవత్ అస్మి అహం. ఇది లక్ష్మి తన నోరుతో చెప్పినది. నా భక్తుడు నన్ను భద్రకాళి, భద్ర, కాళీ, దుర్గా, మహేశ్వరి, త్రిగుణ అని చాలా పేరుతో నన్ను పిలుస్తున్నారు. నేను భగవానాన శ్రీమన్నారాయణ పత్ని కాబట్టి ఆయనతో సృష్టి యజ్ఞంలో సృష్టి యజ్ఞంలో నేను పార్టిసిపేట్ చేసిన బట్టి అంటే పురుషశుద్ధం వింటే పురుషశుద్ధంలో సృష్టి ఒక యజ్ఞంగా చెప్తుంది. ఒక యజ్ఞం చేయాలంటే పురుషుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉండి చేయాలి. సో నా అమ్మ స్వామివారి భగవానుడు పత్ని కాబట్టి నేను కూడా సృష్టి యజ్ఞంలో అన్వయ చేయబట్టి నా భక్తుడు నన్ను భగవతి. అదేవిధంగా నాకు 6 గుణము చెప్పాను కదా, బాలబలేశ్వరి 6 గుణం పూర్ణంగా ఉన్నబట్టి నన్ను అందరూ భగవతి అని పిలుస్తున్నారు అని అమ్మ తన నోరుతో చెప్పింది. ఇదే పెట్టుకొని స్వామి భాష్యకారర్ స్వామివారిని భగవన్నారాయణ అని చెప్పారు. అమ్మవారిని భగవతి శ్రియం దేవీం, అమ్మా శ్రీ మహాలక్ష్మి నువ్వే భగవతి దేవి శ్రియం అని చెప్తున్నారు. సో అమ్మవారి భగవతి అంటే షడ్గుణం పూర్ణమా ఉన్నవారు, భగవానాన శివనారాయణకు పత్ని. ఇది వరకు తెలిసింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి స్వామి? ఇలాంటి అమ్మవారి వైభవం మనకు తెలిసిపోయింది కదా, మనం ఏం చెయ్యాలి అంటే అది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తున్నాం. శ్రీమదే రామానుజాయ నమః, శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః, శ్రీమదే శివంచరగోప శ్రీ రంగనాథ మహాదేశికాయ నమః.